వెల్కమ్ టు డ్రూస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కలలో చేపలు కనిపించాయా? దాని అర్థం ఏమిటంటే మనం పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. కలలు రాని వారు ఉండరన్నది ఎలాంటి సందేహం లేదు. అయితే కలలో మనకు కనిపించే అంశాలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని చాలా మంది విశ్వసిస్తారు. కలల శాస్త్రంలో కూడా వీటికి సంబంధించిన ఎన్నో విషయాలపై సైతం ప్రస్తావించారు. ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా ఈ కలల శాస్త్రాన్ని విశ్వసిస్తూ ఉంటారు. మరి మన కలలో కనిపించే కొన్ని దృశ్యాలు, వాటి వల్ల జరగబోయే పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి పడుకున్న సమయంలో కలలు చేపలు వస్తాయి. ఇలా కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే మీరు ఏదో శుభవార్త వింటారని పండితులు చెబుతున్నారు. మీరు చేపతో ఈత కొడుతున్నట్లు కల వస్తే, మీరు కలలో కనిపిస్తే ఇది ఆనందానికి సంకేతం. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి కలలు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అర్థం. అతి కొద్ది రోజుల్లోనే మీ కెరియర్, సంపదకు సంబంధించిన శుభవార్త ఉండవచ్చు. మీరు ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. స్విమ్మింగ్ ఫిష్. మనలో చాలా మందికి ఇలాంటి కలలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఇందులో తాను ఈత కొడుతున్నప్పుడు మిమ్మల్ని కొన్ని చేపలు పదే పదే తాకాలని చూస్తున్నట్లు కలలు కంటారు. దీని అర్థం అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి కలలు శుభప్రదంగా పరిగణించబడతాయి. హిందూ మతంలో చేపను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. మీకు కలలో పదే పదే చేప తాకినట్లు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. కలలో కనిపించే రంగుల చేపలు. కొందరికి కలలో రంగురంగుల చేపలు కనిపిస్తాయి. ఆ చేపల మందలు నీటిలో ఉల్లాసంగా కనిపిస్తాయి. మీ జీవితం ఇప్పుడు సంతోషంగా సాగుతుందని అర్థం. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ కలలు మీరు అనారోగ్యం, కోర్టు, ఆఫీసు ఒత్తిడి నుంచి బయటపడతారని కూడా సూచిస్తున్నాయి. డ్రీమ్ శాస్త్రం ప్రకారం మీరు మీ కలలో పదే పదే ఈత కొడుతున్న చేపలను చూస్తున్నట్లయితే కనుక ఇది మంచి సంకేతం. అంటే త్వరలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయని. మీ ఇంట్లో పిల్లల పుట్టుక, పిల్లల వివాహం, కెరియర్ ప్రారంభం వంటి పనులు ఉండవచ్చు. అలాంటి కలలు కనేవారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డ్రూస్ వరల్డ్. థ్యాంక్ యూ.